హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఒక మంచి 2 రకాల సేవింగ్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చానండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా ఈ సేవింగ్ టిప్ అనేది చేయడం చాలా ఈజీ అండి. ఇది 2 రకాల సేవింగ్ టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఇది 50 రూపాయల సేవింగ్ ఛాలెంజ్ అండి. 50 రూపాయలతో అయితే మనం సేవ్ చేయబోతున్నాం. నేను 2 రకాల సేవింగ్ టిప్స్ గురించి మీకు చెప్తాను. అందులోన ఏది మీకు ఈజీగా అనిపిస్తే, మీకు అందులో ఏది చెయ్యగలము అని అనిపిస్తే అది మీరు ఫాలో అవ్వచ్చండి. ఇంత సింపుల్గా అండ్ ఇంకా ఇంత ఈజీగా కూడా మనం మనీ సేవ్ చేసుకోవచ్చా అని మీరు ఈ వీడియో చూసిన తర్వాత అయితే అనుకుంటారండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, మనం సేవింగ్ చేయాలి అనుకునేటప్పుడు ఇలాంటి డిబ్బీ అయితే ఒకటి తీసుకోవాలండి. ఆల్రెడీ నేను ఇందులో చాలా అమౌంట్ అయితే వేశానండి, చేంజ్తో సహా. ఇందులో చాలా అమౌంట్ అయితే ఉంది. కొంచెం పెద్ద డిబ్బీ అయితే సరిపోతుందండి. ఇది 1 ఇయర్ ఛాలెంజ్, 1 సంవత్సరం పాటు ఇది చేయాలండి. ఈ ఛాలెంజ్ 50 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్. నేను ఇక్కడ 2 విధాలుగా అయితే చెప్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనము ఫస్ట్ సేవింగ్ ఐడియా గురించి అయితే తెలుసుకుందాము. నేను మొదటి సేవింగ్ ఐడియా గురించి అయితే చెప్తున్నానండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలనేసి. నేను ఇక్కడ ఏప్రిల్ నెల అంటే నెక్స్ట్ మంత్ మనకి ఏప్రిల్ నెల వస్తుంది కదా. ఏప్రిల్ నెల 2025 సంవత్సరం 1 ఇయర్ ఛాలెంజ్ అండి. ఇది ఏప్రిల్ 2025 సంవత్సరంలో మనం స్టార్ట్ చేస్తున్నాము ఈ 1 ఇయర్ ఛాలెంజ్ని. నెక్స్ట్ ఇయర్ మార్చి నెల 31 ఎండింగ్ వరకు ఇది చెయ్యాలండి. ఈ 1 ఇయర్ ఛాలెంజ్ అనేది 50 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ ఇది. ఇప్పుడు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో మీకు నేను చెప్తాను. ఇక్కడ నేను నెంబర్స్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ మనకి ఏప్రిల్ నెలకి మనకి 30 రోజులు వస్తాయండి. ప్రతి నెల ఒక్కొక్క డేట్ మారుతుంది కదా. మనకి ఏప్రిల్ నెలకైతే 30 రోజులు వస్తాయి. నేను ఇక్కడ 1 నుంచి 30 వరకు, 30వ తారీఖు వరకు నేను డేట్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఎలా చేయాలో నేను మీకు చెప్తాను, ఎలా సేవ్ చేయాలనేది. ఫస్ట్ ఇక్కడ ఏప్రిల్ 1 అండి. ఈ ఏప్రిల్ 1 అయితే మనం ఇక్కడ నేను 50 రూపాయలు అయితే వేస్తున్నాను. ఏప్రిల్ 1 మనం 50 రూపాయలు అయితే సేవ్ చేయాలండి. నెక్స్ట్ 2న అంటే 2వ తారీఖున అయితే ఇక్కడ మనము ఏమీ వేయడం లేదు, అలా వదిలేస్తున్నాం. 2వ తారీఖున, 1వ తారీఖునే మనం 50 రూపాయలు వేస్తున్నాం. 2వ తారీఖున అయితే ఏమీ వేయడం లేదు. నెక్స్ట్ 3వ తారీఖు, 3వ తారీఖున ఇక్కడ 100 రూపాయలు వేయాలండి. అంటే 50 రూపాయలకి 50 రూపాయలు కలపాలి. ఇది 50 రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజ్ కనుక మనం 50తో స్టార్ట్ చేస్తున్నాం. 50 రూపాయలకి 50 రూపాయలు కలిపేసి ఇక్కడ 3వ తారీఖున 100 రూపాయలు అయితే మనం సేవ్ చేస్తున్నామండి. నెక్స్ట్ 4వ తారీఖు వస్తుంది కదా. ఇక్కడ మనం 4వ తారీఖున అయితే ఏమీ వేయడం లేదు, 4వ తారీఖున అలా వదిలేస్తున్నాం. నెక్స్ట్ 5వ తారీఖు, 5వ తారీఖున ఇక్కడ మనం 150 రూపాయలు అయితే సేవ్ చేస్తున్నామండి. అంటే 100 రూపాయలకి 50 రూపాయలు కలుపుతున్నాం. ఇక్కడ కలిపి 150 రూపాయలు అయితే ఇక్కడ 5వ తారీఖున వేస్తున్నాం. ఇంతేనండి. ఈ వారం రోజులకి మనం నెక్స్ట్ 6వ తారీఖు వచ్చింది కదా. 6వ తారీఖు అయితే ఇక్కడ మనం ఏమి వేయడం లేదండి, ఇలా వదిలేస్తున్నాము దీన్ని. ఇక్కడతోటి ఈ వారం అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఫస్ట్ వీకు. నెక్స్ట్ ఇది 2nd వీక్ అండి, 2వ వారం. ఈ 2వ వారంకి మనం ఎంత వేయాలో చూద్దాము. 7వ తారీఖు కదండి, ఇక్కడ 6వ తారీఖు వరకు వేసాము. ఇప్పుడు 2వ వారం 7వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. 7వ తారీఖున 50 రూపాయలు వేస్తున్నామండి. 8వ తారీఖున అయితే ఏం వేయడం లేదు. మళ్ళీ 9వ తారీఖున అయితే 100 రూపాయలు వేస్తున్నాము. 10వ తారీఖున ఏమీ వేయడం లేదు. నెక్స్ట్ 11వ తారీఖున అయితే 150 రూపాయలు వేస్తున్నామండి. ఇది 2వ వారం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం ప్రతి వారం ఇలాగే చేయాలండి.
మనకి నెలకి 30 రోజులు కదా, ఈ 30 రోజులని మనము 5 భాగాలుగా అయితే చేసుకోవాలండి. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనం 5 భాగాలుగా దీన్ని మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి 150 రూపాయలు అయితే 11వ తారీఖున వేసి ఇక్కడికి ఆపేస్తున్నామండి. ఈ వారం సెకండ్ వారం అయితే ఇక్కడికి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వారం అండి, ఇది 3వ వారం. ఈ 3వ వారంకి కూడా సేమ్ 12వ తారీఖున ఇక్కడ ఆపేసాం కదా, ఇప్పుడు 13వ తారీఖు నుంచి 13వ తారీఖున అయితే మళ్ళీ 50 రూపాయలు అయితే వేస్తున్నామండి. 14వ తారీఖున ఏం వేయడం లేదు. 15వ తారీఖున 100 రూపాయలు వేస్తున్నాము. 16న ఏమీ వేయడం లేదు. 17న 150 రూపాయలు అండి. మీకు అర్థమవుతుంది కదా. ఇది 3వ వారం అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇది 4వ వారం. ఈ 4వ వారానికి 19వ తారీఖు అండి. 19వ తారీఖున అయితే మనం 50 రూపాయలు వేస్తున్నాము. 20వ తారీఖున ఏమి వేయడం లేదు. 21వ తారీఖున 100 రూపాయలు వేస్తున్నాము. 22న ఏమి వేయడం లేదు. 23న 150 వేస్తున్నామండి. ఇక్కడికి 4వ వారం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 5వ వారం అండి. ఈ 5వ వారంకి కూడా సేమేనండి. 25వ తారీఖున 50 వేస్తున్నాము. 26న వేయడం లేదు. 27న అయితే 100 రూపాయలు వేస్తున్నాము. 28న వేయడం లేదు. 29న 150 వేస్తున్నాము. 30 లాస్ట్ కదా మనకి, 30నైతే ఏం వేయడం లేదు. ఇక్కడితోటైతే ఇది మంత్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎంత అమౌంట్ అనేది చూద్దాము. ఫస్ట్ వీక్న 300 అయ్యిందండి మనం టోటల్ అమౌంట్. సెకండ్ వీక్ 300, థర్డ్ 300, ఫోర్త్ 300, ఫిఫ్త్ 300. టోటల్ మనకి 5 భాగాలుగా చేసాం కదా. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ అమౌంట్ అంతా కలిపి 1500 అయితే అయ్యిందండి. మనం ఈ ఏప్రిల్ నెలకి సేవింగ్ చేసింది అయితే 1500. ఇది మనకి పెద్ద ఎక్కువేమీ కాదు కదా, కష్టమేమీ కాదు కదండి. జస్ట్ మనం ఒక వారంలోన 3 రోజులు మాత్రమే మనమైతే ఈ అమౌంట్ అయితే సేవ్ చేస్తున్నామండి. ఎక్కువేమీ కాదు కదా, ఎవరైనా ఈజీగా చేయగలరనే నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఓకే, ఏప్రిల్ నెల అయిపోయింది కదండి. ఇప్పుడు మే నెల అయితే మనం చూద్దాము ఎంత వేయాలి ఏంటనేది. ఈ మే నెల అండి. మే నెలకి మనకి 31 రోజులు వస్తుందండి. ఏప్రిల్ నెలకి అయితే 30 రోజులు వచ్చాయి కదా, మే నెలకి అయితే మనకి 31 రోజులు వస్తుంది. ఇక్కడ మనం ఇదిగోండి 1వ తారీఖు నుంచి ఇక్కడ 31వ తారీఖు వరకు అయితే నేను అయితే డేట్స్ అయితే వేశాను. 31 రోజులు. ఇప్పుడు అమౌంట్ ఎలా వేయాలో చూద్దాము. సేమ్ ఇది కూడా సేమేనండి. 1వ తారీఖున అయితే 50 రూపాయలు వేస్తున్నాము. 2వ తారీఖున వేయడం లేదు. 3వ తారీఖున 100 రూపాయలు వేస్తున్నాము. 4న వేయడం లేదు. 5నైతే 150 రూపాయలు. సేమ్ అండి, సేమ్ ప్రాసెస్సే. మనం ఏప్రిల్లో ఎలా వేసామో ఈ నెలలో కూడా సేమ్ అంతే. ఇప్పుడు 7వ తారీఖున 50, 2వ వారం ఇది. 9వ తారీఖున 100, 11వ తారీఖున 150. మీకు అర్థమవుతుంది కదండి, సేమ్ ప్రాసెస్ అని. నెక్స్ట్ 3వ వారం ఇది 50, 100, 150. జస్ట్ వారానికి 3 రోజులే మనం వేస్తున్నామండి. నెక్స్ట్ ఇది 4వ వారం. 19న 50, 20న వేయడం లేదు. 21న 100, 22న వేయడం లేదు. 23న 150. 23న 150 వేస్తాం కదండి. ఇప్పుడు 25వ తారీఖున 50 రూపాయలు వేసాము. 26న వేయడం లేదు. 27న 100, 28న వేయడం లేదు. 29న 150. ఇక్కడ 30న వేయడం లేదండి. నెక్స్ట్ ఇక్కడ 31, ఈ నెల 31 రోజులు కదా, ఇక్కడ మనం 200 వేయాలండి. లాస్ట్ అంటే 150కి 50 రూపాయలు ఇక్కడ కలిపి మనం 200 అయితే వేయాలి. ఒక్క 31వ తారీఖు వస్తేనే మనకి 200 వేయాల్సి వస్తుందండి. లేకపోతే 150 తోటే ప్రతి నెల క్లోజ్ అయిపోతుంది. మనకి ఒక్కొక్క నెల ఒక్కో డేట్ వస్తుంది కదా. మనకి ఏప్రిల్లో 30 వచ్చింది, మే నెలకి 31 వచ్చింది. మళ్ళీ జూన్ నెలకి 30 రోజులు వస్తాయి. అప్పుడు మళ్ళీ మనం 150తో క్లోజ్ చేసేయచ్చు. ఓకే అండి. ఇప్పుడు మనం ఈ నెల ఎంత సేవ్ చేసామంటే మనకి ఇక్కడ 1700 అయితే అవుతుందండి. ఫస్ట్న 300 ఫస్ట్ వీకు, సెకండ్ వీక్ 300, థర్డ్ వీక్ 300, ఫోర్త్ వీక్ 300. ఇక్కడ 5th వీక్ అండి. 5th వీక్న మనకి ఒక రోజు ఎక్స్ట్రా పడింది కనుక మనకి ఇక్కడ 500 వస్తుంది. మొత్తం టోటల్ అమౌంట్ చూసారా, 200, 150, 100, 50 మొత్తం టోటల్ కలిపి ఇక్కడ 500 అండి.
అంటే ఇక్కడ మనకి ఈ మంత్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఎంత అంటే 1700 అయితే అవుతుందండి. ఏప్రిల్ నెలకైతే మనకి 1500 వేసాము, సేవ్ చేసాము. మే నెలకైతే 1700 అయితే మనం సేవ్ చేసామండి. ఇప్పుడు మీకు ఈ 1 ఇయర్ అమౌంట్ మొత్తం కలిపి ఎంత అయిందనేది మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఓకే అండి, ఇక్కడ మీకు నేను రాసి చూపిస్తాను. మనం ఏప్రిల్లో స్టార్ట్ చేసాం కదా, ఏప్రిల్ నెలలోన మనం 1500 సేవ్ చేసాము. ఏప్రిల్, మే నెల 31 రోజులు కనుక మనకి 1700 అమౌంట్ పడుతుంది. జూన్ నెలకి 30 రోజులే వస్తుందండి, కనుక మనకి 1500 పడుతుంది. నెక్స్ట్ జూలై నెలకి 31 రోజులు వస్తుందండి, అందువల్ల 1700 అమౌంట్ వేయాలి. నెక్స్ట్ మనకి ఆగస్టులో కూడా 31 రోజులు వస్తుందండి, అందువల్ల మళ్ళీ 1700 వేయాలి. నెక్స్ట్ సెప్టెంబర్కి 30 రోజులేనండి, 1500. నెక్స్ట్ అక్టోబర్ నెలకి 31 రోజులు వస్తుందండి, అందువల్ల 1700. నెక్స్ట్ నవంబర్ నెలలో కూడా మనకి 30 రోజులే వస్తుందండి, అందువల్ల 1500. నెక్స్ట్ డిసెంబర్ నెలకి మనకి 31 రోజులు వస్తుంది, 1700 అమౌంట్ పడుతుంది. నెక్స్ట్ జనవరిలో కూడా మనకి 31 రోజులు వస్తుంది, అందువల్ల 1700. నెక్స్ట్ ఇక్కడ ఫిబ్రవరి మనకి 28 రోజులే వస్తుంది కదండి. 28 రోజులకి మనకి ఎంత పడుతుందంటే 1350 రూపాయలు పడుతుందండి. ఎందుకంటే మనం 28 రోజుల వరకే మనం వేస్తాం ఫిబ్రవరి నెలలోన, అందువల్ల. నెక్స్ట్ మనకి మార్చితో అయిపోతుంది, 1 ఇయర్ అయిపోతుంది. మార్చి నెల 31 రోజులు కదా, ఇది ఇక్కడ 1700. ఇప్పుడు ఇది టోటల్ అమౌంట్ మొత్తం మనం కౌంట్ చేసుకుందామండి. ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ ఎంత వస్తుందంటే 19,250 రూపాయలు అయితే మనకి వస్తుందండి. ఈ అమౌంట్ అయితే మనం సేవ్ చేయగలం. ఇది జస్ట్ మనం ఆడుతూ పాడుతూ సేవ్ చేయొచ్చండి. మనం ఒక డిబ్బీ తీసుకొని, ఒక ఛాలెంజ్లా తీసుకొని మనం దాన్ని వేసేసి మర్చిపోవాలి. మనం ఇంత వేసామని మర్చిపోవాలి. అలా అయితేనే మనం ఏదైనా మనం అనుకునేది అయితే చెయ్యగలం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వేరే సెకండ్ ఐడియా గురించి చూద్దామండి. ఇది సెకండ్ అండి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫస్ట్ చూసాం కదా, ఇప్పుడు ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఇది కూడా సేమ్ 50 రూపీసేనండి. ఇది 1 ఇయర్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అని. ఇప్పుడు ఇది కూడా మనం ఏప్రిల్ నుంచి మనం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఏంటంటే సేమ్ ఫస్ట్ నుంచి ఇక్కడ 30వ తారీఖు వరకు అయితే మనం వేసుకున్నాము ఏప్రిల్ నెల. ఇది ఫస్ట్ అయితే 50, సెకండ్న 50, థర్డ్న 50, ఇలాగా మనం మొత్తం అన్నీ 50 రూపాయలు వేసుకుంటున్నామండి. ప్రతిరోజు కంపల్సరీగా వెయ్యాలి. రోజుకి 50 రూపాయలు. మీరు తిన్నా తినకపోయినా ఏదో ఒక వేస్ట్ ఖర్చులు అయితే తగ్గించుకొని ప్రతిరోజు కంపల్సరీగా వెయ్యాలండి. రోజు 50 రూపాయలు అయితే మీరైతే సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇది 1 ఇయర్ సేవింగ్ ఛాలెంజ్ అండి. ప్రతిరోజు కంపల్సరీగా 50 రూపాయలు వేస్తుండాలి. ఇలానే డైలీ ప్రతి నెల ప్రతిరోజు వెయ్యాలి. ఏ రోజు కూడా మనం మిస్ అవ్వకూడదు. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేక ఆ రోజు వెయ్యలేదనుకోండి, ఆ డేట్ని రౌండ్ చుట్టేయండి. ఇలాగా రౌండ్ చుట్టేసి నెక్స్ట్ డేట్న 50 రూపాయలు ఉంటే ఆ నెక్స్ట్ డేట్ని వేసేయండి. తర్వాత మళ్ళీ మన దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఎక్స్ట్రా ఉండేటప్పుడు మనం ఏ డేట్ని అయితే మనం రౌండ్ చుట్టామో ఆ డేట్ని అయితే అప్పుడు 50 రూపాయలు అయితే వేసేయండి. అప్పుడు మీకు ఈజీగా మీకు ఉంటుంది. ఇలానే మొత్తం వేసేయాలి నెల రోజులను. ఇది కూడా 1 ఇయర్ సేవింగ్ ఛాలెంజ్ అండి. ఇది ప్రతిరోజు ఇది వేయాల్సి ఉంటుంది.
ఇలానే నెల మొత్తం వేయాలండి. ఇక్కడ 30 అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే నెల వస్తుంది కదా. మే నెలకైతే 31 రోజులు కదా. అప్పుడు మే నెల అయితే 31 రోజులు ఇక్కడ వేసుకుంటాం కదా. ఒక రోజు ఎక్స్ట్రా మనకి అమౌంట్ అయితే మళ్ళీ పడుతుందండి. ఇక్కడ 50 రూపాయలు అయితే మనం మే నెలకి అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టోటల్ అమౌంట్ మనకి ఎంత వచ్చింది అనేది ఇక్కడ కౌంట్ చేద్దాము. ఇక్కడ మనకి మొత్తం ఈ టోటల్ అమౌంట్ అయితే 1500 అయితే వస్తుందండి. ఏప్రిల్ నెల అమౌంట్ అయితే మనం 1500 అయితే మనం సేవ్ చేసినట్లుగా. మే నెల అయితే మనకి ఒక రోజు ఎక్స్ట్రా పడింది కాబట్టి మే నెలకైతే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా పడుతుందండి. 1550 రూపాయలు అయితే ఇక్కడ మనం సేవ్ చేసినట్లుగా. ఇప్పుడు మనం నెలవారీగా ఎంత సేవ్ చేసామనేది ఇక్కడ మనం చూద్దాము. ఏప్రిల్న 1500, మే నెల 1550 31 రోజులు కదా. జూన్ 1500 30 రోజులు. జూలై నెలకి మళ్ళీ 31 రోజులు వస్తుంది. మళ్ళీ ఇక్కడ 1550 రూపాయలు. ఆగస్టు నెలకి కూడా మనకి 31 రోజులు వస్తుంది. ఇక్కడ మళ్ళీ 1550 రూపాయలు అయితే పడుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్కి మనకి 30 రోజులు వస్తుందండి, 1500. నెక్స్ట్ అక్టోబర్ నెలకి 31 రోజులు వస్తుంది. అందువల్ల 50 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది, 1550. నెక్స్ట్ నవంబర్కి 30 రోజులు, 1500. నెక్స్ట్ డిసెంబర్ నెలలో కూడా 31 రోజులు కదా, 1550 రూపాయలు. నెక్స్ట్ జనవరి నెల 31 రోజులు, 1550 రూపాయలు. నెక్స్ట్ ఫిబ్రవరికి మనకి 28 రోజులే కదా, మనకి ఇక్కడ 1350 రూపాయలు అయితే పడుతుందండి. నెక్స్ట్ మార్చి నెలకి 31 రోజులు కదా, 1550 రూపాయలు. ఇప్పుడు టోటల్ అమౌంట్ అనేది మనం కౌంట్ చేద్దాం. ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ అయితే 1 ఇయర్కి 18,500 అయితే మనకి వస్తుందండి అమౌంట్. ఇది 1 ఇయర్ సేవింగ్ ఛాలెంజ్. ఇది కూడా ఈజీయే అనుకుంటున్నాను. రోజుకి 50 రూపాయలే కదా, పెద్ద కష్టమేమీ కాదు. దయచేసి నన్ను తప్పుగా అయితే ఎవరు అనుకోకండి. మీరు చేస్తారనే చేయగలరనే నేనైతే అనుకుంటున్నాను. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. చాలా యూజ్ అవుతుంది. చాలా ఈజీ కూడాను. ట్రై చేసి అయితే మీరు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.